హలో, అందరికీ నమస్కారం. ర్యాండమ్ వీడియో స్పాట్కి స్వాగతం. నా కథ అని నేను మొదలుపెట్టిన సిరీస్లో భాగంగా నేను చెప్పినట్టు ఈ సిరీస్ ద్వారా మన మనసులోని చాలా భావాలను వ్యక్తపరచుకునేందుకు ఈ సిరీస్ని నేను ఒక వేదికగా వాడుకుంటున్నాను. అందులో భాగంగా నేను మొట్టమొదట ఇటుకల బట్టీలో కాలుతున్న బాల్యం అనే పేరుతో ఒక నిజ జీవిత సంఘటనను మీతో పంచుకోవడం జరిగింది. అయితే ఇందులో ఎన్ని రకాల జానర్స్ని లేదా స్టోరీస్ని షేర్ చేసుకునే అవకాశం ఉంది అనేది అర్థం చేసుకోవడం కోసం నేను డిఫరెంట్ టైప్స్ ఏదైతే నేను అనుకుంటున్నానో వాటన్నిటిని మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా 2020 ఆ టైంలో ఒకానొక సందర్భంలో నా కాలేజ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో కొన్ని జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ అందులో భాగంగా రాసిన ఒక కవితను మీ ముందుకు ఈరోజు తీసుకుని వస్తున్నాను. దీని పేరు వచ్చేసి ఆమె యాదిలో. సో టిపికల్గా ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందో దాని గురించి మీకు చెప్పి ఈ స్టోరీ యొక్క ఫ్లోని నేను మీకు కవిత రూపంలో చదివి వినిపిస్తాను. అయితే 2010-12 టైంలో ఎప్పుడైతే మేము ఇంటర్మీడియట్ చదువుకుంటున్నామో ఆ టైంలో నా హోమ్ టౌన్ నుంచి నేను వేరే సిటీకి వెళ్ళి చదువుకోవాల్సిన సిచ్యువేషన్. అయితే అందరికీ తెలిసినట్టు బస్లో వెళ్తూ ఉండేవాళ్ళము. ఆ బస్సు ప్రయాణం చేసే టైంలో చాలామంది ఇతర స్టూడెంట్లు చేసే చేష్టలు కావచ్చు, చాలామంది జీవితాలలో నేను దగ్గరగా ఉండి చూసిన సందర్భాలు కావచ్చు, నేను ఇచ్చిన సలహాలు కూడా అయి ఉండొచ్చు. అవన్నిటినీ కలిపి ఒకటే ఒక కథలాగా జోడించి రాయడం జరిగింది ఒక కవితా రూపంలో. అయితే ఇప్పుడు అది మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఆమె ఆదిలో. అయినా ఆ రోజులు చాలా అందమైనవి. ఆమె చూపులతో చూపులు కలపడం, క్లాసులో ఆమె కనపడేలా స్థలాన్ని ఎంచుకోవడం, సైగలతో మాట్లాడుకోవడం, పైసా కూడబెట్టి లవ్వు సింబల్ కీచర్లను కొని ఒక అందమైన డబ్బాలో ప్యాక్ చేసి క్లాస్లో అందరూ ఇంటర్వల్ టైంలో బయటకు వెళ్ళే వరకు నక్కి క్లాస్లో దాక్కొని ఆమె పుస్తకాల మధ్యలోనో లేదా ఆమె పౌచ్లోనో ఉంచి ఆమె వచ్చి అది తెరచి చూసి అది పెట్టింది మనమే అని తెలిసేలా చేసి ఆమె మోములో వచ్చే చిరునవ్వులోని చిన్ని అంగీకారాన్ని చూసి తన్మయత్వంలో మునిగిపోవడం, ఆమె కోసం బస్టాప్లో వేచి చూడడం, 2 డోర్ల పల్లె వెలుగు బస్సులో వెనక డోరు నుంచి ముందు డోరులో నిల్చున్న ఆమె విజువల్ కోసం పోరాడడం, ఆమెకు నచ్చే పాటల్ని రొదపుట్టించే చైనా ఫోన్లలో ప్లే చేసి ఇది నీకే అంకితం అని మూకీ డ్రామాలాడి తాను దిగే స్టేజీ వచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా దిగుతూ బాయ్ చెప్పేందుకు చిన్నగా ఆమె ఊపే చెయ్యి వైపు చూడడం, ఆమె కనుమరుగయ్యేంత వరకు కిటికీలో నుండి తలను బయటకు తాబేలు ఓలే సాగదీసి ఊరు దాటే వరకు చూసి తెలియని హాయిలో మనం దిగే స్టేజీ వచ్చే వరకు ఆ రోజుటి హైలైట్స్ని గుర్తు చేసుకుంటూ తర్వాతి రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్లాన్లు వేసుకోవడం. సైగలు చాలు, ఇక మాటలు మొదలు పెట్టాలని నిర్ణయించుకొని ఎలా స్టార్ట్ చేయాలనే తర్జన భర్జనలో మునిగి ఆవిరైపోతాయేమో అనే భయపడుతూ వచ్చే ప్రతి ఆలోచనను పెన్నులోని ఇంకుతో పేపరుపై కక్కడం. అది చూసి అమ్మా నాన్న అబ్బా నా కొడుకు ఇంత నిష్ఠతో చదువుతున్నాడు అని మురిసిపోవడం. ఏ టైంలో ఏ బస్సు ఎక్కాలో అందులో నేనున్నానని ఆమెకు తెలిసేలా స్టేజీ దగ్గర పడగానే సీటు దొరకకుంటే డోరుకు బేతాళుడిలా వేలాడుతూ, సీటు దొరికితే కిటికీలోంచి కనపడదు, ఏ డ్రెస్సులో ఎలా ఉందో ఈరోజు అని ఊహాలోకంలో తేలాడటం. ముందు నడుస్తుంటే వెనక నుండి ఆమె జాలువారే కురుల స్పర్శ కోసం
దాసోహం అవ్వాలని అంగలేసుకుంటూ ఆమెకు చేరువలోనే ఉండడం, రోజు రోజుకి ఆమెపై పెరిగిపోతున్న ఆకర్షణకు ఒక బంధాన్ని ఆపాదించుకోవడానికి ఫ్లేమ్స్ పద్ధతిలో FLAMES మొదట మ్యారేజ్, అది కాకపోతే లవర్స్, అది కాకపోతే కనీసం ఫ్రెండ్స్ వచ్చేలాగా ఆప్షన్స్ను పేరులోని స్పెల్లింగులతో పరాచికాలాడటం, ఎలా ట్రై చేసినా కూడా ఆ మూడు కుదరట్లేదని ముద్దు పేర్లతో కూడా ప్రయత్నించడం ఒకంత యుద్ధమే మనతో మనకి. అంత బాధ లేకుండా ముందే అనుకున్న రిజల్ట్ వస్తే ఆ రోజు దోస్తులకు క్యాంటీన్ ఖాతాలో పార్టీ ఇవ్వడం, ఆ రిజల్ట్ పేపర్ని బదిలపరుచుకోవడం, మన సెలక్షన్కి ఫ్లేమ్స్ రిజల్ట్ ఇచ్చిన ఆధారంతో మరింత లోతుల్లోకి దిగిపోవడం, ఫ్లేమ్స్ రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ ఆమెకు తెలియజేయడానికి మీరు ఏమనుకోనంటే ఓ మాట చెబుతానని ఒట్టేయించుకుంటూ పెళ్ళుబుకుతున్న భయాన్ని దొంగ నవ్వు వెనక దాచుతూ వణుకుతున్న చేతి కండరాలను అదిమి పట్టి తన చేతిలోని పేపరును ఆమెకు అందిస్తూ ఆమె చిరునవ్వులోని చిన్ని అంగీకారాన్ని వెతుక్కుంటూ చేసే సాహసం మహావీరోచితం. ఆ తరువాయి అంతా ఒక అద్భుతం. మీరు నుండి నువ్వే అయ్యే మాటలు, ఒకరికి ఇంకొకరు తెచ్చుకునే తినుబండారాలు, ముందు రోజే కాలేజీకి ఎలా రావాలో తీసుకునే జంట నిర్ణయాలు, తాను రానని చెప్పిన రోజుల్లో మనం కూడా ఎగ్గొట్టే క్లాసులు, కూర్చునే చెక్క బెంచిపై లవ్వు గుర్తులో రాసుకునే పేరులోని మొదటి చివరి అక్షరాలు, ఫ్రెషర్స్ సీనియర్ ఫేర్వెల్ పార్టీల్లో తనను రంజింప చేసేందుకు మన హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు ఇచ్చే స్పీచ్లు, ఆడే డ్యాన్సులు, తనకు నచ్చిన రంగు బట్టలు లేవని ఇంట్లో ఫీజుకని చెప్పి కొనే బట్టలు, అనుకోకుండా చివరాకరణ వచ్చిన స్పర్ధలతో ఎవరికి వారు తిరిగి ఇచ్చుకున్న వారి వారి గిఫ్టులు, ముఖాలు కూడా చూసుకోకుండా స్నేహితుల సాయంతో తెలుసుకునే అప్డేట్లు, తప్పు నీదంటే నీదని తెగే వరకు తెచ్చుకునే మాటల యుద్ధాలు, కలిసిపోదామనే ఉద్దేశంతో మొదలై పూర్తిగా విడిపోయే దశకెళ్లే సయోధ్య చర్చలు, నువ్వు హాయిగా బతుకంటే నేనెందుకులే నువ్వే హాయిగా బతుకు అని కన్నీటితో చెప్పుకునే చివరి మాటలు, కొంతకాలానికి మునుపు ఏం జరిగిందో మర్చిపోయి మరెప్పుడూ కలుసుకోకుండా శాశ్వతంగా అపరిచితమయ్యే ఇద్దరు వ్యక్తులు, తననెప్పుడూ శారీరకంగా మానసికంగా బాధించకుండా ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంచానని తృప్తి చెందే మగతనాలు, ఆమె ఎక్కడున్నా బాగుండాలని బాగుంటుందని కోరుకునే ప్రార్థనలు, అంతటి చక్కని గుర్తులను ఇచ్చి కనుమరుగైనందుకు చెప్పుకునే బాధా తప్ప ధన్యవాదాలు, గుర్తొచ్చినప్పుడల్లా చివర ఏం జరిగిందో పట్టించుకోకుండా అప్పటి మధురానుభూతులను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడాలు, ఆమె స్మృతిలో అప్పటి ఆకర్షణపూరిత ఉద్వేగాలను ప్రేమ కాదని మన జీవితం అనే పుస్తకంలో తనకంటూ 2 పేజీలను ఉండేలా చూసుకొని కాలగమనంలో కలిసిపోయిన సంఘటన లాంటిదే అని తృప్తి చెందే పరిపక్వ వయస్సులు. ఇప్పటి వరకు రాసిన ఈ రాతలు ఆమె ఆదిలోనే అంకితాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు షేర్ చేసుకున్న ఈ కవితాత్మక సంకలనం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ యొక్క కవితాత్మక సంకలనం గురించి మీ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.